హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ విత్ శ్రీనివాస్. ఓకే, ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఈ వాల్ క్లాక్‌నైతే చింతపండు రసంతోనైతే మనం నడిపించబోతున్నాం. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఈ క్లాక్‌లోని బ్యాటరీ అయితే తీసేయడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే మనం ముందుగా ఒక చింతపండుతోనైతే ఒక బ్యాటరీ అనేది తయారు చేసుకోవాలి. దానికోసం కొన్ని ఎలక్ట్రికల్ వైర్స్ అయితే కావాలి. ఇది మామూలు ఎలక్ట్రికల్ వైర్స్ అయితే కావు. వీటికైతే జింక్ ప్లేట్ అండ్ కాపర్ వైర్ అయితే అటాచ్ చేసున్న ఎలక్ట్రికల్ వైర్స్. ఓకే, చూడొచ్చు. అలాగే ఈ జింక్ ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే ఎండ్ కార్డ్‌లో కూడా ఇస్తాను. వెళ్లి చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం ఒక చింతపండు బ్యాటరీ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చింతపండు రసంతోని. అలాగే ఒక 2 పాజిటివ్, నెగెటివ్ వైర్‌లయితే ఈ విధంగా తీసుకొని ఒక జింక్ ప్లేట్ అండ్ కాపర్ ప్లేట్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఓకే, చూడొచ్చు. ఈ జింక్ ప్లేట్, కాపర్ ప్లేట్ అటాచ్ చేసిన బ్లాక్ అండ్ రెడ్ వైర్‌లనయితే మనం పాజిటివ్‌కి పాజిటివ్, నెగెటివ్‌కి నెగెటివ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి వాల్ క్లాక్‌కి. ఓకే, ఈ విధంగా అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చింతపండు రసంతోనైతే బ్యాటరీ అయితే తయారు చేసుకోవాలి. ఓకే, దీనికోసం మనం కొన్ని పేపర్ కప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక 4 పేపర్ కప్స్ అయితే తీసుకోవాలి. ఇందులో అయితే చింతపండు రసం పోయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా చింతపండు రసాన్నయితే తయారు చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చింతపండు వాటర్‌లో నానబెడితే చింతపండు రసం అయితే ఈజీగా తయారవుతుంది. ఇందులో 4 గ్లాసెస్‌లో ఈ విధంగా పోసుకోవాలి. ఓకే, ఇందులోనైతే మనం తయారు చేసుకున్న కాపర్ ప్లేట్, జింక్ ప్లేట్ వైర్స్ ఉంటాయిగా, వీటినైతే ఈ రసంలో సెట్ చేయాల్సుంటుంది. ఓకే, చూడండి ఏ విధంగా సెట్ చేయాలనేది. ఫస్ట్ గ్లాస్‌లో జింక్ ప్లేట్, సెకండ్ గ్లాస్‌లో కాపర్ ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే. ఓకే, ఇప్పుడు కాపర్ ప్లేట్ ఉన్న గ్లాసులో మనం జింక్ ప్లేట్ వచ్చే విధంగా అయితే చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ గ్లాస్‌లో జింక్ ప్లేట్, సెకండ్ గ్లాస్‌లో కాపర్ ప్లేట్ వచ్చిందిగా. అందుకే జింక్ ప్లేట్ అనేది సెకండ్ గ్లాస్‌లో పెట్టుకోవాలి. ఈ విధంగా థర్డ్ గ్లాస్‌లో కాపర్ వైర్ అయితే వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జింక్ ప్లేట్ అండ్ కాపర్ ప్లేట్ ఈ విధంగా లాస్ట్ గ్లాస్ వరకైతే పెట్టుకోవాలి. ఓకే, లాస్ట్ 2 టెర్మినల్స్ అయితే మిగిలి ఉన్నాయి కదా! ఓకే, లాస్ట్ కాపర్ ప్లేట్ ఉంది కాబట్టి జింక్ ప్లేట్ అయితే అందులో ఉంచాలి. నెక్స్ట్ ఫస్ట్ గ్లాస్‌లో జింక్ ప్లేట్ పెట్టాం కాబట్టి కాపర్ వైర్ అయితే అందులో పెట్టుకోవాలి. చూడొచ్చు, గడియారం అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అయితే సింపుల్‌గా వాచ్‌నైతే చింతపండు రసంతోనైతే నడిపించొచ్చు. ఇదివరకే మనం ఈ చింతపండుతోనైతే మనం ఒక బ్యాటరీ అనేది తయారు చేయడం జరిగింది. బ్యాటరీ తయారు చేసి ఎల్ఈడీస్ అయితే గ్లో చేయడం జరిగింది. ఆ వీడియో చూడకుంటే ఎండ్ స్క్రీన్ ఉంటుంది. ఆ వీడియో చూడండి. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. వెళ్లి చూడండి. ఓకే, ఇది క్రేజీ ఎక్స్‌పెరిమెంట్. మీరు కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి ప్రాజెక్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.